అరవింద్. సరే నేను నిన్ను ఒక మంచి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, దానికి మంచి సమాధానం ఇస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. 6th ఎందుకు నువ్వు హోలీ సెలబ్రేట్ చేసినట్టు ఎక్కడా కూడా కనిపిస్తలేదు? చేసిన. ఎక్కడ చేసినావు? కనిపిస్తలేదండి మరి. నిన్న చేసిన. ఎంతమంది ఫ్రెండ్స్ నీకు? 6. బాగా గొడవ చేసేవాడి వాడి పేరేంటి మీ క్లాస్లో? అరవింద్. సరే నేను నిన్ను ఒక మంచి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, దానికి మంచి సమాధానం ఇస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నువ్వు ఏ క్లాస్? 6th. 6th క్లాస్కి 1 ఇయర్లో ఒక 1 ఇయర్కి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి? లైక్ క్వార్టర్స్ కానీ, మిడ్స్ కానీ, ఫైనల్స్ కానీ, ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి? టోటల్ సబ్జెక్ట్సా? సబ్జెక్ట్స్ కాదు, ఒక 6 టైమ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఒక 1 ఇయర్లో. 7 టైమ్స్ ఉంటాయి. 7 టైమ్స్ ఉంటాయి కదా. సో ఎందుకని 6th గ్రేడ్కి 7 టైమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటే మీకు ఏం అనిపించదా బర్డెన్గా? కానీ ఏం ఫీల్ రాలేప్పుడు. బాగా చదువుతావా నువ్వు? అట్లేం అనిపించలేదు. ఎన్ని బుక్స్ ఉంటాయి? 6. బుక్స్ ఎన్ని ఉంటాయి? అంటే ఎక్కువ ఉంటాయా బ్యాగ్లో? నార్మల్ ఉంటాయా? తెలుసా నీకు, ఇంతకు ముందుతో పోలిస్తే మా జనరేషన్ మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా తక్కువ బుక్స్ ఉండేవి, అంత ప్రెషర్ లేకుండా ఉంటుండే, చదువుకున్నామా ఆడుకున్నామా అన్నట్లు. ఇప్పుడు అట్లా కాదట, ఎక్కువ మీరు చదవడానికే మిమ్మల్ని ప్రెషర్ చేస్తా ఉన్నారట కదా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ. ఎస్. నిజమా? అవునా? ఎస్. అడుగుతారా ఎట్లానే విసిగిస్తారా టీచర్స్ కానీ అట్లా స్కూల్స్లో? విసిగించరు, బట్ ప్రెషర్ పెడతారా? అండ్ ఇంకొకటి, అర్జున్ కన్నా నీకు ఎక్కువ మార్క్స్ రావాలి, లేదా నీకు ఒకళ్ళకన్నా అట్లా కంపారిజన్ చేస్తూ ఉంటారా ఇంట్లో కానీ బయట కానీ? క్లాస్ ఫస్ట్ రావాలి అట్లాంటి ఏం చేయరా? ప్రెషర్ లేదా? ఉందా? ప్రెషర్ అంటే స్కూల్లో టీచర్స్ వాళ్ళు చదువు అని ప్రెషర్ పెడతారు అంతే. థ్యాంక్ యూ సో